మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మీకేమో ఈ ఎండాకాలం చలవన్నం మంచిది తినండి అప్పుడప్పుడు అని చెప్పానా, కానీ నేను పాటిస్తున్నానా చూడండి. 3 అంటే 3 రోజులే తిన్నాము ఆ చలవన్నం. ఎంచక్క పప్పులు నానబెట్టకుండా, పిండులు పట్టకుండా, ఏమి టిఫిన్లు వేసుకోకుండా సాయంత్రం పూట పాలు కాగబెట్టుకొని అన్నంలో వేసేసుకొని తోడేసుకొని చక్కగా ఉదయాన్నే ఎంత బాగా తిన్నామో 3 రోజులు. అది 3 రోజులేనండోయ్. నిన్న అనవసరంగా పచ్చడి చేశానా అనిపించింది. ఈ టమాటా పచ్చడి చేశాను కదా, ఈ పచ్చడి అన్నంలో తినేసి మా వారు అన్నారు, రేపొద్దున చలవన్నం వద్దులే కానీ పెసర దోశలు పోయి అని అన్నారు. ఇక మన వాళ్ళు ఏదన్నా అడిగారంటే మనం ఊకుంటామా, వాళ్ళ మెప్పు కోసం ఏదైనా చేసేస్తాం కదా. సరే ఆయన అడిగారు కదా పెసర దోశలు పోద్దామని చూశాను. నేను ఎక్కువ శాతం పెసర దోశలు అంటే పెసలతోనే చేస్తాను, కానీ టైంకి పెసలు లేవు. ఇంట్లో పెసరపప్పు ఉంటే పప్పు నానబోసాను. ఉదయాన్నే లేచి పప్పు గడిగేసి మిక్సీ పట్టేసి దోశలు పోసేసి ఈ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడితో దోశలు తిన్నాము. అడిగింది ఆయన ఒక్కరే కానీ తిన్నది ఇద్దరం. ఏదేమైనా ఈ పెసర దోశలకి ఈ పచ్చడి భలేగుంది, సూపర్ అంటే